అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మీకు నేను 5th లెసన్ లోక్ గీత్ చెప్తున్నాను. ఆ లోక్ గీత్లో భాగంగా ఫస్ట్ పార్ట్ నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇవాళ సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. విషయ్ ప్రవేశ్ ఇవాళ లెసన్లోకి వెళ్ళిపోతున్నాం. विषय प्रवेश. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. मनोरंजन की दुनिया में आज भी लोक गीतों का महत्वपूर्ण स्थान है. गीत संगीत के बिना हमारे मन रसा से नीरस हो जाता है. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. సాధారణంగా మన సంస్కృతిలో, మన ఇండియన్ కల్చర్లో సంగీతానికి జానపద గేయాలకి మధ్య సంబంధం అవినాభావ సంబంధం ఉంది. దాన్ని ఎవరూ కూడా విడదీయలేని సంబంధం ఉంది. దేనికి మన సంస్కృతిలో సంగీతానికి జానపద గేయాలకి మధ్య సంబంధం అవినాభావ సంబంధం ఉంది. దాన్ని మనం ఎవరూ కూడా కాదనలేని సంబంధం. ఒకదానికొకటి లింక్స్ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? यस. मनोरंजन की दुनिया में आज भी लोक गीतों का महत्वपूर्ण स्थान है. मनोरंजन की दुनिया में అంటే మనసును రంజింపజేసేటటువంటి సాధనాల్లో భాగంగా ఇవాళ కూడా జానపద గేయాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. లోక్ గీతోంకి ఇంపార్టెన్స్ చాలా ఉంది అని చెప్తూ गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. గీత సంగీత జానపద గేయాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇతరత్రా ఏవైనా కావచ్చు, అవి లేకుండా మన మనసు నీరసత్వం పొందుతుంది. మన మనసుకు నీరసం వస్తుంది. మనసును రంజింపజేసుకోవడం కోసం, మనసును ఆహ్లాదకరంగా చేసుకోవడం కోసం కంపల్సరిగా సంగీతం ఉండాలి. కంపల్సరిగా జానపద గేయాలు ఉండాలి. కంపల్సరిగా మనసు సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నడుపుకోవడానికి ఇలాంటి అన్ని సౌకర్యాలు మనం కనుక ఎప్పుడైతే ఆచరిస్తామో, ఈ సంగీతాన్ని ఎప్పుడైతే వింటామో, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంత కష్టపడినా కూడాను ఆటోమేటిక్గా ఆ పాటలు, ఆ సాంగ్స్ విన్న వెంటనే అవి ఎటో వెళ్ళిపోతాయి. మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ లెసన్లో, ఈ లోక్గీత లెసన్లో చాలా అద్భుతంగా జానపద గేయాల యొక్క ఇంపార్టెన్స్ని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అంటే ఈ ఇంపార్టెన్స్ మన యొక్క ఏపీ స్టేట్లోనే కాదు, తెలంగాణ స్టేట్లోనే కాదు, రకరకాల మన ప్రపంచం మొత్తం, ఇండియా మొత్తం మీద ఏ స్టేట్స్లో ఈ జానపద గేయాలు ఉన్నాయి, ఏ విధంగా ఈ జానపద గేయాలని పాడతారు, ఏ సందర్భాల్లో ఈ జానపద గేయాలని పాడతారు, ఇలాంటి చాలా మంచి మంచి డెసిషన్స్, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి థింగ్స్ ఈ పాటల రూపంలో ఏ విధంగా ప్రజలు మన ముందు ఉంచుతారు అని చెప్పేది చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా ఈ లెసన్లో వర్ణించడం జరిగింది. మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే
చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్. 5 మార్క్స్కి, 3 మార్క్స్కి, 2 మార్క్స్కి ప్లస్ బిట్స్లో కూడాను ఈ లెసన్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా చెప్తున్నాను. లెసన్లోకి వెళ్ళిపోదాం. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता से शास्त्रीय संगीत से भिन्न है. శాస్త్రీయ సంగీతం ఎంత ఇంపార్టెన్స్ శాస్త్రీయ సంగీతం యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఇండియన్స్ సిటిజన్స్కి బాగా తెలుసు. శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రము మనసును రంజింపజేసే విధానంలో శాస్త్రీయ సంగీతం ఏ విధంగానైతే రంజింపజేస్తుందో మనసుని, అదే విధంగా అదే స్థాయిలో ఈ యొక్క జానపద గేయాలు కూడా రంజింపజేస్తాయి అని చెప్తున్నాడు కవి. లోకగీత సీధే జనతాకి సంగీత్ హై. ఈ జానపద గేయాలు అందరి యొక్క సంగీతం. జానపద గేయాలు ఆ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా కూడా పాడొచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండి కూడా పాడొచ్చు. అందరికీ నోటుల ద్వారా ఆ పాటలు పాడుకోవటానికి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఆ పాటల గురించి మనం ఈజీగా అలవోకగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. घर गांव और नगर की जनता के गीत है ये. సాధారణ పల్లెటూళ్ళల్లో పాడుకుంటారు ఈ జానపద గేయాల్ని, పట్టణాల్లో పాడుకుంటారు ఈ జానపద గేయాల్ని, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా వింటారు ఈ జానపద గేయాల్ని. పొలాల్లో రైతులు కూడా ఈ జానపద గేయాల్ని వింటూ ఉంటారు. అందరి మనస్సుల్ని రంజింపజేసే విధంగా ఉండే జానపద గేయాలు అంటే అందరికీ ఇష్టమే. इनके लिए साधना की ज़रूरत नहीं होती. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. ఈ పాట పాడాలి అంటే, ఈ పాటలు వినాలి అని అంటే సాధారణంగా ఎంతో కష్టపడాలి, ఎంతో ట్రై చేయాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. మనకు నచ్చిన విధంగా, మనకు ఇష్టం వచ్చిన విధంగా ఈ యొక్క జానపద గేయాల్ని మనం పాడుకోవచ్చు. పండగలప్పుడు ఈ జానపద గేయాల్ని పాడుకోవచ్చు. అదేవిధంగా విశేష అవసరాలు అంటే పుట్టినరోజు పండగలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా రాఖీ పండగ కావచ్చు, రకరకాలైనటువంటి అవసరాలని బట్టి ఈ యొక్క సాంగ్స్ని మనం పాడుకోవచ్చు. सदा से ये गाए जाते हैं, जाते रहे हैं. ఈ జానపద గేయాలు అనేవి ఇవాళ వచ్చినవి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఎప్పటి నుంచో పాడుతున్నారు. అవి ఇవాళకి కూడా పాడుతున్నారు. అవి ఎప్పటి వరకు పాడతారు అని అంటే ఈ లోకం ఉన్నంత వరకు కూడా ఆ జానపద గేయాలు జరుగుతూనే ఉంటాయి, పాడుతూనే ఉంటారు. और उनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. ఈ జానపద గేయాలు ఎక్కువగా ఎక్కడ పుడతాయ్యా అని అంటే గ్రామాల్లోనే ఈ జానపద గేయాలు ఎక్కువగా పుడతాయి. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. స్త్రీలు కూడా ఈ యొక్క జానపద గేయాలు పాడటంలో, ఈ జానపద గేయాలను సృష్టించటంలో,
ఈ జానపద గేయాల యొక్క బాణీలు కట్టడంలో స్త్రీలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, सांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఈ యొక్క పాటలు ఏవైతే ఉన్నాయో, జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో, వీటికి కావాల్సినటువంటి సాధారణమైనటువంటి ఢోలక్ అంటే ఇన్స్ట్రుమెంట్స్, ఈ పాటకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఢోలక్ అంటే సాధారణంగా మెడలో వేసుకొని ఒక 2 సైడ్ బాజాలాగా కొట్టేది ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కరతాళం, చప్పట్లు కొట్టుకుంటూ కూడా దీన్ని పాడుకోవచ్చు. బాన్సూరి, పీక, పుయ్యి, దాంతో అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవచ్చు. అవి లేకపోయినా కూడాను ఈ యొక్క జానపద గేయాన్ని చదవచ్చు, పాడవచ్చు, వినవచ్చు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको है समझा जाता था. ఒకానొక సమయంలో శాస్త్రీయ సంగీతం ముందు జానపద గేయాలు వేస్ట్ అనుకునేవాళ్ళు. अभी हाल एक उनकी बड़ी अपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोग की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ है. ఒక్కసారిగా ఆ యొక్క శాస్త్రీయ సంగీతానికి బదులుగా సాధారణ జనాల సైడ్ ఒక్కసారిగా ఆలోచన వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తడు జనాల్లో ఒక ఆలోచన పుట్టింది. ఇదేదో ఈ పాటలు బాగున్నాయి కదా, వింటే బాగుంటుంది కదా అనే ఆలోచన పుట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, పిఎం గారైనా, సెంట్రల్ పిఎం గారైనా, సెంట్రల్ మినిస్టర్స్ అయినా, స్టేట్ సీఎం అయినా, స్టేట్ మినిస్టర్స్ అయినా, బిల్ గేట్స్ అయినా, లేకపోతే ఇంకో ఎవరైనా సరే, ముఖేష్ అంబానీ గారైనా సరే, సాధారణంగా వీళ్ళందరూ కూడాను ఒక సామాన్య ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి, ఒక విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి, ఎవరైనా సరే ఇవాళ ఒక హోదా, ఒక స్టేటస్, కొన్ని మనీ వచ్చిన తర్వాత నేను ఈ సంగీతం వింటాను, నేను ఆ సంగీతం వింటాను అనేవి ఏమి ఉండవు. ఉంటాయి, వింటారు. బట్ మమకారం అనేది ఏదైతే ఉంటుందో ఎప్పటికైనా సరే ఆ ఊరి మీదే ఉంటుంది. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, మన పుట్టిన ఊరి మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ ఆ ఊళ్ళల్లో పాడే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కలుగుతుంది. ఎక్కడో ఒక్క చోటైనా సరే మన జీవిత కాలంలో ఆ ఊరి పాటలు వినాలి అనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ జానపద గేయాలకు ఇంపార్టెన్స్ వచ్చింది అని చెప్తున్నాడు. अनेक लोग ने विविध बोलियों के लोक साहित्य और लोक गीतों के संग्रह पर कमर बांधी है और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఈ జానపద గేయాలు ఏవైతే ఉన్నాయో రకరకాల భాషల్లో, వాళ్ళ ఉపభాషలు కూడా ఉంటాయి. ఆ ఉపభాషల్లో ఈ జానపద గేయాలు రచించటం, వాటిని ఒక బుక్ రూపంలో, పుస్తక రూపంలో తీసుకురావటం, ఈ విధంగా పాడుకోవటం ప్రజలందరికీ అలవాటైపోయి అందరూ కూడా ఒకే ఆలోచనలో ఉన్నారు. ఎస్, జానపద గేయాలు చాలా బాగుంటాయి, ఆ జానపద గేయాల్ని మనం ఫాలో అవ్వాలి.
लोकगीत के कई प्रकार हैं, उनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है। यह इस देश के आदिवासियों का संगीत है। मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंड, खांड, भील, संस्थाल आदि फैले हुए हैं। इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं। 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ एक दूसरे के जवाब में गाते हैं। दिशाएं गूंज उठती हैं। రకరకాల భాషల్లో రకరకాలైనటువంటి వ్యక్తులు పాడుతూ ఉంటారు. కొంతమంది క్వశ్చన్ రూపంలో పాడుతూ ఉంటారు, కొంతమంది దానికి జవాబుగా పాడుతూ ఉంటారు. అనేక భాషల్లో దీని గురించి డిస్కస్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ లెసన్ని ఎక్కువ మంది లైక్ చేస్తూ ఈ యొక్క జానపద గేయాలను ఎక్కువ మంది లైక్ చేస్తారు అని చెప్పి కవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ లెసన్ చాలా లెందీ లెసన్, ఎక్కడ బోరు కొట్టకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛోటా నాగపూర్ కావచ్చు, దక్కన్ భారతదేశం కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, చీల్, సంస్థాల్ కావచ్చు, గోండ్, ఖాండ్ అనేటువంటి జాతులన్నీ కూడాను ఈ యొక్క జానపద గేయాల్లో ఫేమస్ అయిపోయినాయి అన్నమాట. సాధారణంగా వీళ్ళే కాదు, ఆదివాసీయులు అంటే ఏ విధంగా అయితే ఎటువంటి అవసరాలకు నోచుకోకుండా అడవుల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదివాసీయులు అంటారు. ఆ ఆదివాసీయులు ఎవరైతే ఉన్నారో జనజాతులకు దూరంగా అడవుల్లో చెట్లల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదివాసీయులు అంటారు. వాళ్ళు ఇవి ఫేమస్గా ఎక్కువగా పాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది వాళ్ళ పాటలుగా ప్రసిద్ధికి ఎక్కినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఊళ్ళల్లో అందరూ పాడుకుంటున్నారు దీన్ని. సరే నీహో, ఎవరు పాడుకున్నా మనో ఉల్లాసం కోసం పాడుకుంటారు, ఆనందం కోసం పాడుకుంటారు, సంతోషం కోసం పాడుకుంటారు. ఎవరు చేసినా కూడా ఆ మనో ఉల్లాసం కోసమే పాడుతూ ఉంటారు. ఎనీహౌ, కాబట్టి ఇంత మంచి లెసన్ని ఇంకా 2-3 పార్ట్స్లో మనం చెప్పుకుందాం. మీ అందరికీ ఈ లెసన్ బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా నేను డీల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా చెప్పకుండా మీకు అర్థమైన భాషలో తక్కువ మొత్తంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా వింటారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఆపుతున్నాను ఈ లెసన్ని. ఇంకా 2 పార్ట్స్ చేద్దాం ఈ లెసన్ని. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క లెసన్ నచ్చినట్లయితే, మీ అందరికీ ఈ ఛానల్ నచ్చినట్లయితే, మీ అందరికీ ఈ యొక్క చెప్పే విధానం నచ్చుతుంది. కాబట్టి మీరందరూ చాలామంది కూడా నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ఇదే లెసన్ని ఇంకో పార్ట్లో చెప్పుకుందాం. రేపు ఎల్లుండి 2 డేస్ చెప్పుకుంటే ఈ 5th లెసన్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇంతటితో ఆపేస్తున్నాను. మీ అందరికీ రియల్గా చాలా ధన్యవాదాలు చెప్తూ, జాగ్రత్తగా విని బాగా చదువుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఎగ్జామ్స్లో మంచి మంచి మార్కులు రావాలని చెప్పి ఆశిస్తూ, మీరు ఒక్కసారి వింటే చాలు బాగా అర్థం చేసుకొని ఎగ్జామినేషన్ ఆల్ ఆఫ్ యూలో కూడాను మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా నేను చెప్పిన లెసన్స్లో
ఒక్క ఉదాహరణ గుర్తుకొచ్చి రాసినా కూడా అది నా విజయంగా భావిస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.